నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచమంతా తిరిగొస్తది. అదే ఒక పాయింట్ బేస్ చేసుకొని, ఒక జరిగిన యథార్థ సంఘటనని కళ్ళ ముందు తెలిసినప్పటికీ కూడా, ఆ సంఘటన కాకుండా మొత్తం ప్రపంచం అంతా వేరేలాగా అర్థమొచ్చేలోగా ఒక వ్యక్తి సినిమాని నడిపాడు. ఆ సినిమాలో చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలనే ఒక క్యాప్షన్‌తో వచ్చింది. ఆ సినిమా పేరే 'గేదెల రాజు కాకినాడ తాలూకా'. రఘు కుంచే కొంచెం విలక్షణమైన పాత్ర అని చెప్పొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా హీరోలు, హీరోయిన్‌లు అనే పాయింట్ అనేది ఎక్కడా ఉండదు. ప్రతి ఒక్కటి కూడా క్యారెక్టరే. ఈ క్యారెక్టర్స్ అన్నిటి సమాహారమే 'గేదెల రాజు కాకినాడ తాలూకా'. అసలు ఈ 'గేదెల రాజు' అనే ఒక క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన విధానమే చాలా కొత్తగా ఉంది. రఘు కుంచే నిజంగానే రెచ్చిపోయాడని చెప్పొచ్చు. ఎందుకంటే అతనికున్న అలవాట్లు గాని, అతనికున్న ఒక భయాన్ని సృష్టించాలనుకునే ఒక ఒక పలుకుబడి కావాలని చెప్పి కోరుకునే తత్వం గాని, చాలామంది రౌడీ షీటర్‌లో ఉంటది. చాలా టౌన్స్‌లో గాని, కొంచెం పెద్ద మండల స్థాయిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇలాంటి గేదెల రాజులు ప్రతి ఒక్క మండలంలో ఉంటారు. ప్రతి ఒక్క జిల్లాలో ఖచ్చితంగా ఒక 10 మంది ఉంటారు. అలాంటి వాళ్ళ ఒక కథని ఎన్నుకొని దర్శకుడు చైతన్య మోటూరి ఎలాంటి ఒక పాయింట్స్‌ని అల్లుకున్నాడనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పాడు. 'గేదెల రాజు' సినిమా అంతా కూడా ఆ కాకినాడ చుట్టూనే ఒక ఆయిల్ మాఫియా చుట్టూను, ఒక ఆ ఏరియాలో ఉన్న ఒక ప్రాంతాన్ని బేస్ చేసుకొని తీసిన సినిమా. ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. లేదంటే ఒక మర్డర్ మిస్టరీ. క్లియర్‌గా చెప్పాలంటే ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ జరిగిందైతే ఒకటైతే పొడిచినోడెవడో, చంపినోడెవడో ఒక్కడే ఉంటాడు ఎప్పుడైనా. కానీ ఎవరు చూడరు. దానికి సంబంధించిన అనుమానాలు పలు రకాలుగా ఎళ్తాయి. ఈ అనుమానాలన్నీ ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికెళ్ళినప్పుడు, ఒక చట్టం దృష్టిలోకెళ్ళినప్పుడు ఇట్లా అందరూ కూడా అనుమానితులవుతారు. ఎవరు వీరా, 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 వీరా అని చెప్పేసి కథంతా తిరుగుతా ఉంటది. అలాంటి ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ చాలా బా అనిపించింది. ఎందుకంటే ఎవరు సినిమా థియేటర్‌లోకెళ్ళినప్పుడు 'రఘు కుంజి' సినిమానా ఏముందిలే అనే ఒక మైండ్ సెట్‌తో ఎళ్ళినోళ్ళందరికీ కూడా ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటది. అరే! చాలా భలే వెరైటీ తీశారే అనే ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ప్రతి ప్రేక్షకుడు కూడా అనిపిస్తాడు. ఇకపోతే టెక్నికల్‌గా ఎలా ఉంది? టెక్నికల్‌గా చూస్తే మాత్రం ఇది ఒక చిన్న సినిమా అని వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా కాకినాడలో తీశాము. చాలా చిన్న సినిమా అది ఇది అని చెప్తున్నప్పటికీ కూడా టెక్నికల్‌గా ఎక్కడ కూడా తగ్గలేదు. ఒక కెమెరా వర్క్ అయ్యుండొచ్చు. అలాగే సంగీతం. అసలు ఒక ఫ్రేము కదులుతున్న ప్రతిసారి కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో నుంచి ఒకలాంటి ఒక సౌండ్ తీసుకొస్తారు. అది త్రూ ఔట్ సినిమా అంతా రన్ అయింది. ఇది చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక చిన్న సినిమాకి ఒక విజువల్‌కి సౌండ్ తోడైతే ఎంత బావుంటదో ఈ సినిమా ద్వారా చూడొచ్చు. అలాగే పాటలు కూడా ఒక 3 పాటలున్నాయి. 3 పాటల్లో కూడా చచ్చినోడిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ చచ్చినోడిని సెలబ్రేట్ చేసుకునే ఒక పాట అయ్యుండొచ్చు. లేకపోతే ఒక మెలోడీ సాంగ్ అయ్యుండొచ్చు. ప్రతి ఒక్కటి సిట్యుయేషన్‌కి తగ్గ సాంగ్స్. ఇక కొత్త వాళ్ళైనా కూడా 'మోనిక' అనే ఒక క్యారెక్టర్ మీరా పాత్రలో నటించారు. అలాగే 'వికాస్' అనే ఒక క్యారెక్టర్ ఒక ఆర్టిస్టు అతను చాలా బాగా చేశాడు. 'రిచ్' అనే క్యారెక్టర్‌లో నటించాడు. ఇక 'శివయ్య' అనే ఒక పాత్ర చుట్టూనే కథంతా కూడా అతనే చెప్తున్నట్టుగా ఉంటది. నాన్ లీనియర్‌లో అతను మాట్లాడుతా ఉంటాడు. అతని పాత్రకి మాత్రం అందరూ కూడా మంచి మార్కులేశారు. ఇలాగ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. ప్రతి ఒక్క పాత్రకు కూడా న్యాయం జరిగితే మెయిన్ ఈ 6, 7 పాత్రలు ఎవరైతే మీరా తల్లి పాత్రలో నటించారో అను అనే వ్యక్తి కూడా చాలా బాగున్నారని చెప్పేసి దాదాపు ఒక 8-10 క్యారెక్టర్లకి చాలా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత వాళ్ళందరూ బిజీ అవుతారేమో. ఇకపోతే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చైతన్య మోటూరి. దర్శకుడిగా నిలబడటం కోసం ఈ సినిమాని పెట్టుబడిగా ఎన్నుకున్నాను. ఇది నా కష్టం అంతా కూడా ఇక్కడ కనబడాల్సిందే అని చెప్పేసి కూర్చొని ఉన్నాడు. అతను కూడా అక్కడక్కడ సినిమాలో మెరిసాడు కానీ దర్శకుడిగా మాత్రం ఆయనకి చాలా మంచి మార్కులు పడ్డాయి. చాలా గ్రిప్పింగ్ స్టోరీ తీశారని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. కథగా చెప్తే గనుక మొదటి 5 నిమిషాల్లోనే గేదెల రాజు చనిపోతాడు. అక్కడి నుంచి ఏమైంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్‌తోని మొత్తం నాన్ లీనియర్ మెకానిజంతోని సినిమా అంతా కూడా ఉంటది. ప్రతి ఒక్క చోట కూడా మనందరికీ కూడా ఎవరినడిగినా కూడా పక్కన పలానా వాడు అని చెప్తా ఉంటారు. కానీ చివరికొచ్చేసరికి లాస్ట్ 10 మినిట్స్ టు 20 మినిట్స్‌లో క్లైమాక్స్ అంతా కూడా అదిరిపోతది. ఎవ్వరు ఊహించని ఒక ట్విస్ట్. నిజంగా డైరెక్టర్ ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాడు. 200 మందికి చూపించాను. ఇంతవరకు ఎవరు కూడా ఒక్కసారి కూడా ఒక్కళ్ళు కూడా గెస్ చేయలేదని. అది నిజం. నాకు కూడా నా పక్కన ఉన్న వాళ్ళందరిని అడిగా నేను. ఒకతనేమో 'డెక్కా' అనే ఒక కుర్రోడి పేరు చెప్పారు. ఇంకొకతను 'శివయ్య' అనే పేరు చెప్పారు. ఇంకొకతను 'వికాస్' అనే పేరు చెప్పారు. ఇలాగ రకరకాల పేర్లు చెప్పారు కానీ ఎవరు కూడా అసలు ఒరిజినల్‌గా ఎవరు చంపారు 'డేగల రాజుని' అనేది ఎవరు గెస్ చేయలేకపోయారు. ఈ సినిమాకున్న ఇట్లాంటి మిస్టరీ సబ్జెక్ట్స్‌కుండే బ్యూటీ ఏందంటే ఇదే. ఎప్పుడైనా సరే దాన్ని త్రూ ఔట్ ఆ కూర్చున్న 2 గంటల సేపు ఆ సినిమాలో నించోబెట్టగలగాలి. ఎవరినో ఒకళ్ళ మీద అనుమానాన్ని మన మైండ్ అలా బ్రెయిన్‌లోకి ఎళ్ళిపోతా ఉండాలి. అప్పుడే ఆ సినిమా హిట్. అందుకనే 'గేదెల రాజు' సినిమాకి సంబంధించి నాకు తెలిసి ఖచ్చితంగా ఇది ప్రేక్షకుడైతే
ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు. ఇకపోతే ఎన్ని సినిమాల్లో అన్ని ప్లస్‌లే ఉన్నాయి. మైనస్‌లు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమాలో కొన్ని మైనస్‌లు చెప్పాల్సిందే. ఎందుకంటే చాలా పకడ్బందీగా ఉండాల్సిన చోట కొంచెం స్లోగా ఉంటది. ఫస్ట్ హాఫ్‌లో చాలా పాటలు ఇది అవసరం లేదేమో, ఇది కొంచెం స్లో ఉండింది కదా అనిపిస్తది. అలాగే చాలా కీలకం అనుకున్న కొన్ని క్యారెక్టర్స్ చాలా పేలవంగా ప్రదర్శన చేస్తా ఉంటాయి. అది కొత్త వాళ్ళు అయ్యుండొచ్చు. అది ఫస్ట్ టైమ్ డైరెక్షన్‌కి సంబంధించిన నెగెటివ్స్ అయ్యుండొచ్చు. డెఫినిట్‌గా ఇన్ని ఉన్నాయి. కానీ వాటన్నిటిని మించి అనేక కొత్త మొఖాలు ఒక్క రఘు కుంచే మొఖం తప్ప, అలాగే హ్యాట్రిక్ హీరోయిన్ అని చెప్పొచ్చు. ఆ అమ్మాయిని కమిటీ కుర్రోళ్ళలో, అలాగే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే సినిమాలతో మంచి పెర్ఫార్మన్స్ అని పేరు తెచ్చుకున్న ఆ అమ్మాయి నటి టీనా శ్రావ్య. ఈ సినిమాలో కూడా చాలా మంచి పెర్ఫార్మన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటది. వీళ్ళిద్దరు కొంచెం తెలిసిన మొఖాలు. మిగతా వాళ్ళలో శ్రీకాంత్ అయ్యంగారు చిన్న చిన్న క్యారెక్టరు. మిగతా పెద్దగా పనికొచ్చిన మొఖాలు గానీ, బాగా తెలిసిన మొఖాలు గానీ ఎవరు లేరు. అయినప్పటికీ కూడా ఆ సస్పెన్స్‌ని మెయింటైన్ చేస్తూ 2 అవర్స్ పాటు అలా కంటిన్యూగా మూవ్ చేయటం అనేది చాలా పెద్ద విషయం. ఆ టాస్క్‌లో ఖచ్చితంగా గేదెల రాజు టీమ్ గెలిచింది. అందుకే గేదెల రాజు టీమ్‌కి టాక్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.